హలో అండి, ఎలమంచిలి బ్లాగ్స్ 55 సుజాత అండి. చాలా రోజుల నుంచి వీడియోలు చేయట్లేదండి. నేను మా పాప వాళ్ళ ఊరు వెళ్ళాను. నెల 20 రోజుల నుంచి లేను నేను ఇంటికాడ. అయితే మీకు మాట చెబుదాం అనుకుంటున్నాను అండి వాళ్ళ వీడియోలో. మనం శనివారం పూట 9 కాడి నుంచి 11 లోపల ఏదన్నా దేవాలయానికి వెళ్ళి అక్కడ 9కి వెళ్తారు కదా, 9:30 కాడి నుంచి 10:30 లోపల మీరు ఎంతైతే బిచ్చగాళ్ళకి ఇవ్వగలరో మీ పర్సులో అంతే పట్టుకెళ్ళాలి. 10, 20 చిల్లర, 5 రూపాయి బిళ్ళలు అవి మీరు ఎంతవరకు పట్టుకెళ్ళగలరో అంతవరకే పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళి వాళ్ళకి వేయాలి. వేసి మనం ఇక రూపాయి ఉంచుకోకూడదు వెనక్కి రావడానికి. ఆటోనికి కానీ ఇక దేనికి కూడా వెనకమాల ఉంచుకోకూడదు. ఇక పర్సులో ఖాళీ పర్సుతో 10 వేసేసి డబ్బులు ఇంటికి వచ్చేయాలి. అట్లా వేస్తే మనకి రావాల్సిన చిన్న చిన్న పెద్ద అమౌంట్లు అని నేనేం ట్రై చేయలేదు. చిన్న చిన్న అమౌంట్లు ఉంటాయి కదా, మనకు రావాల్సిన డబ్బులు మనకు వచ్చేస్తాయండి. అట్లా కాదు అనుకున్నా ఇది కాకుండా మామూలుగా అయినా శనివారం పేదవాళ్ళకి ఏమన్నా దానం చేస్తే, చిల్లర డబ్బులు అవి ఏమన్నా దానం చేస్తే కూడా మనకు మంచిదండి. ఇది నేను చూశాను, అందులో చెప్పారు. చెప్తే నేను పాటించాను కూడా. పాటిస్తే అట్లా నేను దూరం అయింది. శనివారం కదా, శనివారం అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వేయాలన్నమాట. అయితే ఎవరో కనపడక కూడా నేను ఎవరో వెళ్తుంటే దారంటే కేకేసి ఇచ్చాను. అయినా సరే బాగానే పనిచేసింది. మనకు రావాల్సిన డబ్బులు మనకి చిన్న అమౌంట్ 2 వారాలు చేసి చూడండి, నమ్మి 2 వారాలు చేస్తే 3వ వారం మీకు తేడా కనపడుద్ది. నాకైతే 1 వారమే తేడా కనపడింది. ఇది నిజమండి, జరిగింది. ఇంట్లో చెప్పారనమాట. శనివారం గుర్తుపెట్టుకోండి, శనివారం 9:30 కాడి నుంచి 10:30 మధ్యలో మీరు ఎంతైతే పట్టుకెళ్తారో అంతా చిల్లర పట్టుకెళ్ళి రూపాయి కూడా ఉంచుకోకుండా వెనక్కి తిరిగి రావాలి. ఒకవేళ ఆటోలో ఇవ్వాలనుకోండి, ఆటోకి ఇంటికి వచ్చాక ఇవ్వండి వాళ్ళకి. ఇంట్లో డబ్బులు తీసేవ్వండి. ఈ పని ఒక్కటి చేయండి మీరు.